శనివారం వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో తెలుసా? వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రతి శనివారం నాడు గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి తమ కోరికలు తీర్చమని మొక్కుకుంటారు. అయితే గుడికి వెళ్ళలేని వారు ఇంట్లోనే పూజలు చేస్తుంటారు. మరి శనివారం నాడు ఇంట్లో బాలాజీని ఎలా పూజించాలో తెలుసా? శనివారం వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. ఈరోజు వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు. వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షం మనపై ఉంటే ఎలాంటి కష్టాలు బాధలున్నా తీరిపోతాయనే నమ్మకం ఉంది. అందుకే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వరుని నిష్టగా పూజిస్తారు. వెంకటేశ్వర స్వామికి ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి. శ్రీనివాసుడు, వెంకటేశ్వరుడు, బాలాజీ అంటూ ఎన్నో పేర్లతో దేవుణ్ణి పిలుస్తారు. వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి రూపాలలో ఒకడు. శ్రీనివాసుడి అనుగ్రహం పొందేందుకు చాలామంది వెంకటేశ్వర స్వామికి గుడికి వెళ్ళి కొబ్బరికాయను కొడుతుంటారు. మరికొంతమంది ఇంట్లోనే పూజిస్తుంటారు. ప్రతి శనివారం నాడు శ్రీనివాసుడిని పూజించే భక్తులు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. ముందుగా శనివారం ఉదయాన్నే లేచి స్నానం చేయాలి. తర్వాత ఇంటిని శుభ్రపరచుకోవాలి. దేవుడి గుడిని శుభ్రం చేసి అలంకరించుకోవాలి. ముఖ్యంగా వాకిట్లో దేవుడి గుడి ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి. మర్చిపోకుండా నుదిటన తిరునామాన్ని ధరించాలి. వెంకటేశ్వర స్వామి చిత్రపటం లేదా విగ్రహాన్ని పూలతో అలంకరించాలి. స్వామివారికి తులసి దళం అంటే ఎంతో ఇష్టం. అందుకే ప్రతి శనివారం పూజా సమయంలో తులసి దళంలో అర్చన చేయాలి. తర్వాత దీపాలను వెలిగించాలి. తర్వాత స్వామివారికి కొబ్బరికాయ కొట్టి పండ్లు పలహారాలు సమర్పించాలి. మీరు నైవేద్యం పెట్టాలనుకుంటే పులిహోర, పాయాసం, పండ్లు, చక్కెర పొంగలి పెట్టవచ్చు. ఈరోజు మీరు ఖచ్చితంగా శ్రీనివాసుడి మహత్యాన్ని తెలిపే పుస్తకాలను చదవండి. వెంకటేశ్వర స్వామి నామాలను పాటించండి. అలాగే శనివారం సాయంత్రం కూడా స్వామి వారిని పూజించండి. దీపం వెలిగించి మొక్కుకోండి. సాయంత్రం వేళ బియ్యం పిండితో చేసిన ప్రమిదను వెలిగిస్తే మంచిదని పండితులు చెప్తారు. అలాగే ఈరోజు ఒక పూట మాత్రమే భోజనం చేయాలని పండితులు చెబుతున్నారు. అలాగే ఆరోగ్యం బాగుంటే ఈరోజు నేలపై పడుకోండి. శనివారం నాడు ఈ నియమాలను పాటిస్తే స్వామివారి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది.